వెల్కమ్ టు వే2 న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్ లో 10వ ప్రశ్నకు సమాధానం. ఏ రాష్ట్రానికి చెందిన అమ్రోహా ధోలక్ అనే ఉత్పత్తికి జీఐ ట్యాగ్ లభించింది? ఏ కేరళ, బి ఉత్తరప్రదేశ్, సి తమిళనాడు, డి కర్ణాటక. సరైన సమాధానం బి ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్కు చెందిన ఆమ్రోహా ధోలక్ అనే ఉత్పత్తికి జీఐ ట్యాగ్ లభించింది. దీంతో పాటు రాష్ట్రంలోని మరో 6 ఉత్పత్తులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ నుంచి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లభించింది. ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో మొదటి ప్రశ్న. సిబిఐ నూతన ప్రత్యేక డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు? ఏ అజయ్ భట్నాగర్, బి ఆనంద్ కుమార్, సి శేఖర్ పర్నేకర్, డి వినోద్ రాయ్. సరైన సమాధానం ఏ అజయ్ భట్నాగర్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రత్యేక డైరెక్టర్ గా అజయ్ భట్నాగర్ నియమితులయ్యారు. ఆయన 1989 బ్యాచ్ కు చెందిన జార్ఖండ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. అజయ్ భట్నాగర్ ప్రస్తుతం సిబిఐ అదనపు డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. రెండో ప్రశ్న. ఫెడరల్ బ్యాంక్ పార్ట్ టైం చైర్మన్ గా ఆర్బీఐ ఎవరి నియామకానికి ఆమోదం తెలిపింది? ఏ విష్ణువర్ధన్, బి ఆనంద్ కుమార్, సి ఏపీ హోటా, డి ఆర్ వర్మ. సరైన సమాధానం సి ఏపీ హోటా. ఫెడరల్ బ్యాంక్ పార్ట్ టైం చైర్మన్ గా ఏపీ హోటా నియామకానికి ఆర్బీఐ ఆమోదం తెలిపింది. ఏపీ హోటా విజయ బ్యాంక్ మరియు ఆంధ్రా బ్యాంక్ బోర్డుకు నామినీ డైరెక్టర్ గా పనిచేశారు. మూడో ప్రశ్న. యునైటెడ్ స్టేట్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కొత్త అండర్ సెక్రటరీ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు? ఏ రైమాన్ హాష్, బి ఇకోలి హికా, సి అముత్, డి జూ హలియాంగ్. సరైన సమాధానం డి జూ హలియాంగ్. యునైటెడ్ స్టేట్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కొత్త అండర్ సెక్రటరీ జనరల్ గా జూ హలియాంగ్ నియమితులయ్యారు. ఆయన 2019 నుంచి యుఎన్డిపిలో అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ మరియు బ్యూరో ఫర్ పాలసీ అండ్ ప్రోగ్రామ్ సపోర్ట్ కి డైరెక్టర్ గా పనిచేశారు. నాలుగో ప్రశ్న. ఏ కేంద్ర విభాగం 5G అండ్ బియాండ్ హ్యాకథాన్ 2023ని ప్రకటించింది? ఏ ట్రాయ్, బి నీతి ఆయోగ్, సి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, డి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సరైన సమాధానం సి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ 5G ఉత్పత్తులు మరియు పరిష్కారాల అభివృద్ధిని ప్రోత్సహించడానికి హ్యాకథాన్లను నిర్వహిస్తోంది. ఈ ప్రయత్నాల కొనసాగింపుగా 2023 జూన్ 28 నుంచి 5G అండ్ బియాండ్ హ్యాకథాన్ 2023 అప్లికేషన్లు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఐదో ప్రశ్న. విద్యుత్ రంగంలో కొత్త ఆవిష్కరణల కోసం వరల్డ్ బ్యాంక్ ఏ రాష్ట్రానికి $200 మిలియన్ రుణాన్ని ఆమోదించింది? ఏ హిమాచల్ ప్రదేశ్, బి ఉత్తరప్రదేశ్, సి తమిళనాడు, డి సిక్కిం. సరైన సమాధానం ఏ హిమాచల్ ప్రదేశ్. విద్యుత్ రంగంలో కొత్త సంస్కరణల కోసం వరల్డ్ బ్యాంక్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి $200 మిలియన్ రుణాన్ని ఆమోదించింది. పవర్ సెక్టార్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ఆమోదించిన ఈ రుణం రాష్ట్ర ప్రభుత్వ ఇంధన ఉత్పత్తి పెంచడానికి ఉపయోగపడుతుంది. ఆరో ప్రశ్న. గ్రేట్ ఇమ్మిగ్రెంట్స్ జాబితాలో గుర్తింపు పొందిన ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు ఎవరు? ఏ అజయ్ బంగా, బి ఉమేష్ చంద్ర, సి శక్తికాంత్ దాస్, డి కిరణ్ జేడి. సరైన సమాధానం ఏ అజయ్ బంగా. కార్మిగీ కార్పొరేషన్ ఆఫ్ న్యూయార్క్ యొక్క వార్షిక గ్రేట్ ఇమ్మిగ్రెంట్స్ జాబితాలో ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగా గుర్తింపు పొందారు. పేదరికాన్ని ఎదుర్కోవడం మరియు వాతావరణ మార్పులను పరిష్కరించడానికి ఆయన చేసిన కృషికి ఈ గుర్తింపు లభించింది. ఏడో ప్రశ్న. మల్టీ బిలియన్ డాలర్ సంస్థగా నిలిచిన భారతదేశ తొలి ఎయిర్లైన్ సంస్థ ఏది? ఏ ఎయిర్ ఇండియా, బి ఇండిగో, సి ఎయిర్లైన్, డి ఎయిర్ ఏషియా. సరైన సమాధానం బి ఇండిగో. మల్టీ బిలియన్ డాలర్ సంస్థగా భారతదేశ తొలి ఎయిర్లైన్ సంస్థ ఇండిగో అవతరించింది. జూలై 29న ఇండిగో షేర్లు 4% లాభపడ్డాయి. 2023లో ఇప్పటి వరకు ఈ సంస్థ షేర్ల విలువ 28% పెరిగింది. ఎనిమిదో ప్రశ్న. వ్యవసాయ ఎరువులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకం పేరు ఏమిటి? ఏ పిఎం కిసాన్ సహాయ్, బి పిఎం ప్రణామ్, సి పిఎం యూరియా, డి పిఎం ఫర్టిలైజర్స్. సరైన సమాధానం బి పిఎం ప్రణామ్.
పీఎం ప్రణామ్ అనే కొత్త పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రత్యామ్నాయ ఎరువుల వాడకాన్ని పెంచడం, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడం దీని లక్ష్యం. యూరియా సబ్సిడీ పథకాన్ని కూడా మరో 3 ఏళ్ల పాటు కొనసాగించాలని నిర్ణయించింది. 9వ ప్రశ్న. లేడీస్ యూరోపియన్ టూర్ ఈవెంట్ను 2వసారి గెలుచుకున్న భారతీయ మహిళ ఎవరు? ఏ. దీక్షా దాగర్, బి. దేవిక, సి. ప్రేమిక, డి. ప్రియాంక చంద్ర. సరైన సమాధానం ఏ. దీక్షా దాగర్. హర్యానాకు చెందిన 22 ఏళ్ల దీక్షా దాగర్ లేడీస్ యూరోపియన్ టూర్ ఈవెంట్ను 2వసారి గెలుచుకున్న భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. దీక్ష 2019లో ఇన్వెస్టెక్ దక్షిణాఫ్రికా మహిళల ఓపెన్లో తన తొలి ఎల్ఈటీ టైటిల్ గెలుచుకున్నారు. ఆఖరు ప్రశ్న, దీనికి సమాధానం కామెంట్ చేయండి. సెమీ కండక్టర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి గుజరాత్ ప్రభుత్వం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఏ. ఫాక్స్కాన్, బి. ఎన్ఎక్స్పి సెమీకండక్టర్స్, సి. మైక్రోన్, డి. కేఎల్ఏ కార్పొరేషన్. ప్రభుత్వోద్యోగం సాధించాలనే మీ కలకి వేటు న్యూస్ ఎంతగానో తోడ్పడుతుంది. ఖచ్చితమైన వార్తలతో ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్డేట్ గా ఉంచుతూ మిమ్మల్ని టాప్ లో నిలబెడుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వేటు న్యూస్ యాప్.